ట్రైన్ వచ్చింది, మనమే లేట్ అనమాట. ట్రైన్ అవడానికి స్టేషన్ ఏది వచ్చాం అనమాట. బాగున్నా అన్నయ్య, అవుట్ స్టాండింగ్. మీతో స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి స్పెషల్ బ్లాగ్తో అయితే వచ్చేసాను. ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, మా బ్రదర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి. అదైతే రాజమండ్రిలో అయ్యిందండి. సో దానికోసం మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి మాకు దగ్గరే కదండి, మేము మరిపాలెంలో ఉంటున్నాం కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనమాట ఒక 10 minutes ముందు. సో కరెక్ట్గా మేము ఒక 10 minutes ఉందనగా స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. వెనకతల జ్ఞానపురం స్టేషన్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి అయితే మనకి 8th ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ అయితే ఉందన్నమాట. సో జ్ఞానపురం స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ట్రైన్ అయితే మాకు 5 less 1 o'clock అనమాట, అంటే 12:55 అండి ట్రైన్. కరెక్ట్గా 12:55కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా అంటే కొన్ని ట్రైన్స్ చాలా లేట్ అవుతుంటాయి కదా, అంటే స్టార్ట్ అవ్వడం కానీ రావడం కానీ. కాకపోతే ఈ ట్రైన్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది. ఒక 20 minutes లేట్ చూపించింది అనమాట మధ్యలోని. కాకపోతే కరెక్ట్ టైంకి మాకు 4:20 or 4:10కి కరెక్ట్ టైము. సో 4:10కి మాకు స్టేషన్లో డ్రాప్ చేసింది అనమాట రాజమండ్రిలోని. ట్రైన్ అంతా చాలా రష్గా ఉందన్నమాట, జనాలు అయితే చాలామంది ఉన్నారు. సో మేము ఎప్పుడు కూడాను అంటే రిజర్వేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆల్రెడీ రిజర్వ్డే. కాకపోతే స్లీపర్లో కూడాను, సెకండ్ స్లీపర్లో కూడాను చాలామంది జనరల్ టికెట్స్లో వాళ్ళు వచ్చారనమాట. ఈ మధ్యన ఎక్కువ మేము ఒక 5 years అయ్యి ఉంటుంది లాంగ్ జర్నీస్ చేసి ట్రైన్లోని. సో అందుకని చెప్పి అలవాటు తప్పిపోయింది అనమాట. మ్యాక్సిమం మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు గైడ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే 15 years సర్వీస్లోని సగం సర్వీస్ ట్రైన్లోనే తిరిగారనమాట. ఎందుకంటే ఫుల్ డ్యాన్స్ ఇరగదీసేద్దాం అని అయితే స్టార్ట్ అయింది ఇంటి దగ్గర. సో చూసేయండి, ఫుల్ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి లాస్ట్లో. ట్రైన్ వచ్చింది, మనమే లేట్ అనమాట. ట్రైన్ ఆల్రెడీ ఎక్కడే పెట్టేసింది. లేట్ ఏం కాదు, కరెక్ట్ టైంకి వచ్చాం. ఒక 10 minutes ఉంది. మోక్ష ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంది కదా, ఒక చిన్న మినీ క్యూట్ హ్యాండ్ బ్యాగ్. అదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను 100 rupeesకి. సో అందులోనే ఒక పెన్, ఒక చిన్న బుక్లెట్ లాంటిది తను తయారు చేసుకున్నది అని అనమాట. A4 sheetsని కట్ చేసి పిన్ చేసి పట్టుకుంది అనమాట. సో అలాగా మోక్ష ఎక్కువగా డ్రాయింగ్ ఇలాగ ఏవో ఒకటి గీస్తుంది అనమాట ఇంటి దగ్గర, పెన్సిల్స్తోని పెన్స్తో గటను. సో తనకి ఎక్కువ అలవాటు కాబట్టి అది పౌచ్లో పెట్టుకొని తెచ్చుకుంది అనమాట. సో ట్రైన్ ఎక్కిన వెంటనే అది స్టార్ట్ చేసింది. ఇంకా అలాగా మాకు మోక్ష కాసేపు పడుకుంది. ఇంకా తర్వాత ఫుడ్ అంటే బిస్కెట్స్ అవన్నీ పట్టుకున్నాను, అవన్నీ తినేసాము. ఒక 2-3 వాటర్ బాటిల్స్ కూడా కంప్లీట్ చేసాము ఈ జర్నీలోని. ఇంకా తర్వాత స్టేషన్ అయితే దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంక మేము బయలుదేరిపోయామన్నమాట, బ్యాగులు కట్టేసుకొని. ఒక 2 bags అయ్యాయండి. ఎక్కువ రోజులు ఏం కాదు, మేము ముందు రోజు వెళ్ళాము, నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ కల్లా మేము మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట వైజాగ్. సో అందుకని చెప్పి పర్ హెడ్ మేము వేసుకున్న డ్రెస్తో కాకుండా ఇంకొకటి 2 dresses అయితే పట్టుకున్నాం అనమాట. మొత్తానికి స్టేషన్ ఏది వచ్చాం అనమాట. ఇప్పుడు బయటకి వెళ్ళి అజయ్ కోసం వెయిటింగ్, పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. ఇక్కడ పెళ్లి కొడుకు బయట, మనకు బయట ఎక్కడో తెలియదు కదా. సో ఇక్కడ రాజమండ్రిలో అయితే దిగిపోయాము. ఫస్ట్ టైం నేను రాజమండ్రి అయితే వచ్చానమాట. సో బాగానే ఉంది. నాకు ఎలా అనిపించిందంటే, మేము చిన్నప్పుడు శ్రీకాకుళంలో తిరిగే వాళ్ళం అనమాట. సెలవులకి ఇక్కడ వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మెయిన్ ఏరియాయే శ్రీకాకుళం మెయిర్ కాంప్లెక్స్ ఏరియా దగ్గరే ఉండేవారు మా అమ్మమ్మ వాళ్ళు. సో అలానే అనిపించింది అనమాట, శ్రీకాకుళం ఏరియా లాగే అనిపించింది నాకు. ఈ పిల్లోడే కావాలా? హాయ్ పెళ్లి కొడుకా, బాగున్నావునియా? ఫుల్ బిజీ. ఆ ట్రైన్ ఎందుకు వస్తుంది? వాళ్ళు రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని కార్ డ్రైవింగ్ పికప్లకి వస్తున్నాడండి మా కొత్త పెళ్లి కొడుకు. కష్టపడిపోతున్నాడు అసలు. అవుట్ స్టాండింగ్. ట్రైన్ దొరకడమే నరకమే. నిజమేలే, ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ అవునా? అంటే మన కార్లో వెళ్తాం కానీ మన ప్రాబ్లం. వెళ్ళు ట్రైన్లో గట్టి పడిపో.
చూసారు కదండి, స్టేషన్కి అయితే మా అన్నయ్య వచ్చాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను, చూసే ఉంటారు. ఏంటంటే ఎవరైతే గెస్ట్లు వాళ్ళు వస్తారో మా ఫ్యామిలీ వాళ్ళే వస్తారనమాట. దగ్గర మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళు అంటే మా పెద్దమ్మ వాళ్ళ తరపున మేము. సో వీళ్ళే వస్తారనమాట మ్యాక్సిమం ముందు రోజు. సో వీళ్ళకి కొంతమందికి గెస్ట్ హౌస్, ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ కొంతమందికి ఒక 3 రూమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఇవైతే ఒక 3 రూమ్స్ తీసుకున్నారనమాట. ఒకవేళ ఇవి కూడా సరిపోకపోతే ఎక్స్ట్రా రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒక సింగిల్ రూమే కాకపోతే చాలా బాగుందన్నమాట. ఒక టీవీ ఉంది, మొత్తం అంటే ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఎవరైనా సరే ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతుంది. ఒక 2 ఫ్యామిలీలకి అయితే అసలు సరిపోతులేండి, ఎందుకంటే 6x6 బెడ్ ఒకటే ఉంది. కాకపోతే చాలా బాగుందన్నమాట. ఫ్రెష్ అయ్యి అంటే మేము ఇప్పుడే వచ్చాం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 4:45 అలా అయిపోయిందనమాట. ఇంకా స్టేషన్ నుంచి ఇది ఒక 3-4 km దగ్గరలోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయి ఈరోజు నైట్కి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. జస్ట్ నార్మల్గా ఒకసారి చూడడానికి, అంటే ఇప్పటి వరకు కలవలేదు కదా వాళ్ళని. సో ఒకసారి కలుద్దామని చెప్పి అనుకున్నాం ముందే. సో అందుకని చెప్పి ఫ్రెష్ అవుతున్నాం అనమాట. నేను ఫేషియల్ హెయిర్ ఎప్పుడు తీసుకుంటానమాట ఏదైనా ఫంక్షన్ ఉంటే కనుక. సో ఈసారి నేను ఇంటి దగ్గర తీసుకోలేదు. సో అలాగే ఇక్కడికి వస్తాను కదా, మళ్ళీ ఎండలోనే రావాలని చెప్పి ఇంకా ఇంటి దగ్గర తీసుకోలేదన్నమాట. ఐబ్రోస్ కూడాను నేను ఆ ఫేషియల్ హెయిర్ రిమూవర్తోనే తీసేసుకుంటాను అనమాట, ఆ రేజర్తోనే. సో చాలా బాగుంటుందండి. ఎవరైనా అలవాటు చేసుకోవాలనుకుంటే అది అలవాటు చేసుకోండి. ఏంటంటే థ్రెడ్డింగ్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. సో మా చెల్లికి కూడా అదే చెప్తున్నాను, కాకపోతే తనకు అలవాటు అవ్వట్లేదు అనమాట. అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకి వస్తుంది. ఏదైనా అంతే కదా, ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకు వస్తుంది. సో అదే చెప్పానమాట మా చెల్లికి కూడాను. నేను ఇప్పుడు తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోతే, అదే వేరే ఏరియాకి ఎక్కడికైనా వెళ్తే నీకు ఎవరు చేస్తారు ప్రతిసారి కూడాను. ఇక్కడ విజయనగరం దగ్గర కాబట్టి ప్రతి ఒక 20 డేస్కి ఒకసారి మేము కలుస్తాం కాబట్టి సో ఐబ్రోస్ కానీ ఏవైనా సరే నేను చేస్తుంటాను అనమాట తనకి, మా చెల్లికి. సో ఇప్పుడైతే తనే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను నా ఫేస్ చూసారా ఇందాకలికి ఇప్పటికి ఏమీ రాయలేదనమాట, మేకప్ లాంటిది ఏమీ వేసుకోలేదు. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఎక్కువగా వేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత వెంటనే ఒక మినిమం 6 hours గ్యాప్ ఉండాలన్నమాట. మేకప్ వేస్తే ఫేస్ డ్యామేజ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇంకా మేకప్ ఏం వేసుకోలేదన్నమాట. జస్ట్ సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్ ఇవి రాసుకొని వెళ్ళిపోయామన్నమాట. కుంకుమ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇదైతే మా మౌని వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా అన్నయ్యకి కాబోయే ఆవిడ వాళ్ళు వచ్చేసి మౌనిక. సో అందరూ కూడా మౌని అని పిలుస్తారు కదా అని చెప్పి అయితే మేము కూడా అలానే పిలుస్తున్నాము. సో వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. నేను గోదావరి వాళ్ళ ఫ్యామిలీస్ చూడడం అయితే ఫస్ట్ టైము. సో ఇదేనమాట మా ఫ్యామిలీలోకి వచ్చే ఫస్ట్ గోదావరి వాళ్ళు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా అత్తి వాళ్ళ వైపు కానీ మా అమ్మమ్మ వాళ్ళ వైపు కానీ ఉండే వాళ్ళందరూ కూడాను సాలూరు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అనమాట, ఇంతే. సో ఇంకా దాటి నెక్స్ట్ స్టేట్, నెక్స్ట్ ఊర్లు ఏమీ లేవు. సో అందుకని చెప్పి వీళ్ళనే ఫస్ట్ టైం చూడడం, ఇంక ఈ ఊరు కూడా ఫస్ట్ టైం రావడం కాబట్టి కొత్తగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ మా అన్ని కార్లో వచ్చినప్పుడు అడిగాను అనమాట, అన్నీ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే రోజ్ మిల్క్ అని చెప్పారు. సో రోజ్ మిల్క్ నేను తాగుతాను అన్నీ, ఇళ్ళ ముందు నాకు ఒకసారి ఇప్పించని చెప్తేనేమో వచ్చి ఇక్కడ వీళ్ళు రోజ్ మిల్కే ఇప్పించారనమాట. ఇంకా కోకోనట్ జ్యూస్ కూడా. సో ఆ రెండు కూడా చాలా బాగున్నాయండి. తర్వాత ఇక్కడ అందరం కూడా కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట. నేను, మా అన్నయ్య, యోక్షి, మా హస్బెండ్, మోక్ష, మేము 5 అయితే వెళ్ళాం ప్రజెంట్. అండ్ నెక్స్ట్ మా తర్వాత అయితే మా అన్నయ్య పెళ్ళికొడుకుకి ఇంకొక అన్నయ్య ఉన్నాడనమాట, పెద్ద అన్నయ్య. సో పెద్ద అన్నయ్య, వదిన, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మా తర్వాత ఒక 1/2 hour తర్వాత వచ్చారనమాట. సో అదండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో కూడా ఏదో ఒక అకేషన్ అయ్యే ఉంటుంది. ఇదైతే మాకు చాలా ఇంపార్టెంట్ అకేషన్, మెయిన్ అకేషన్. చాలా ఎప్పటి నుంచో, ఎన్ని ఇయర్స్ నుంచో మేము వెయిటింగ్ అనమాట. మా అన్నయ్య మ్యారేజ్ అంటే నా మ్యారేజ్ ఒక 7 years బ్యాక్ అయ్యిందనమాట. ఇప్పటి వరకు మా ఇంట్లోని మా పెద్దన్ని పెళ్ళి అయ్యి ఒక 3 years అయిపోతుంది అనమాట. తర్వాత అయ్యే అకేషన్ ఇదనమాట. సో అందుకని చెప్పి చాలా బాగా మెమరబుల్గా ఉండాలని చెప్పి అయితే వ్లాగ్ని షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏవైనా ప్యాకింగ్ ఉంటాయి కదండి, నెక్స్ట్ డే మా పెళ్ళి కొడుకు తరపున వాళ్ళు ఇచ్చేవి ఫ్రూట్స్ అవన్నీ కూడాను ప్యాకింగ్ అయితే చేసామన్నమాట. మా చెల్లి, నేను, మౌని, ఇంకా వాళ్ళ చెల్లి అందరం కలిసి జస్ట్ నార్మల్గా ప్యాకింగ్ చేసేసాము. ప్యాకింగ్ అయిన తర్వాత ఇంకా మేడ మీదకి వెళ్ళి జస్ట్ నార్మల్గా ఇలాగ వాళ్ళు ఎప్పుడు కూడాను ప్రతిసారి మీట్ అయ్యేటప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తారంట, పాటలు పాడుకుంటూ ఏదో ఒకటి. సో మేము ఇది ఫస్ట్ టైం అనమాట చూడడం. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది నాకైతే. సో మీరు కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ పొద్దున్న పాడేసుకున్నాం మేము, మా వాళ్ళకి అందరికీ అయితే తెలుసు కొన్ని. రెడీ, కెమెరా యాక్షన్, రోలింగ్ చెప్పండి. ఉంగరాన్ని అంటారు రింగు, ఉంగరాన్ని అంటారు రింగు, అజయ్ క్రికెట్ లో కింగ్.
చెయ్యను నాయిస్, నాకు ఇష్టం అజయ్ వాయిస్. రాత్రంతా కూర్చొని మేడం వినీస్ మా మౌని మీద పొద్దున్నే మళ్ళీ ఎక్కడ మా మౌనిదే. మా మౌని మేకప్ మందం, మా మౌని మేకప్ మందం, అజయ్ ఎక్కువ అందం. అజయ్కి ఎక్కువ అందం. డిమాండ్ ఉంది గోల్డెన్ వర్డ్స్ ఉన్నాయి. డిడ్డి నువ్వు పాడేది ఓకే డాన్స్ మీ ఇష్టం. ఒక పాట ఎంగేజ్మెంట్కి ముందు రోజు అయితే అలా అయిందండి. ఇంకా అక్కడ నుంచి అక్కడే డిన్నర్ కూడా చేసేసి ఇంకా టిఫిన్ పెట్టారనమాట వాళ్ళు. సో టిఫిన్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. రూమ్ ఉంది కదా, సో ఆ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా నైట్ అయితే చక్కగా పడుకున్నాము. మా చెల్లికి మెహందీ పెట్టాను, మోక్షకు కూడాను. నాకైతే ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట, పెట్టుకోవాలనిపించలేదు. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 1:32 అయిపోయింది అనమాట పడుకునేటప్పటికి. సో అందుకని చెప్పి ఇంక నేను పెట్టుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే మా అన్నీ వెళ్ళిపోయాడు రెడీ అయిపోయి, ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ మెయిన్ ఉండాలి కదా. ఆ తర్వాత మేము రెడీ అయ్యి స్లోగా లేట్గా వచ్చామన్నమాట. మేము వెళ్ళేటప్పటికి ఒక 9:30 9:40 అయ్యిందండి. కళ్యాణ మండపంకి వచ్చాము. మేము వచ్చేటప్పటికి మా మమ్మీ వాళ్ళు, మా పిన్ని, మా బాబాయ్ అందరూ కూడా వచ్చేసారనమాట. మేము ముందు రోజు వెళ్ళాం కదా, మమ్మీ వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి ట్రైన్ అనమాట ఇక్కడ వైజాగ్ నుంచి. సో ఆ ట్రైన్కి వీళ్ళు స్టార్ట్ అయ్యారు. మేము వచ్చేటప్పటికి వీళ్ళు కూడా వచ్చారనమాట. 9 o'clockకి రీచ్ అయింది ట్రైన్. సో ట్రైన్కి కళ్యాణ మండపంకి, స్టేషన్కి కళ్యాణ మండపంకి వచ్చేసి ఒక 3 km or 3 km బిలో ఉంటుంది అనమాట. సో అలా అయిందండి. మేము వచ్చేటప్పటికి ఇక్కడ మండపం మీద పూజ అవుతుందన్నమాట. ఫస్ట్ పూజ చేస్తారు కదా, సో పూజ అయిన తర్వాత రింగ్స్ గట్రా ఎక్స్చేంజ్ చేసుకొని కేక్ కటింగ్, ఇంకా మెడలో దండలు అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం అవి ఉంటుంది అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెహంగా వేసుకున్న తర్వాత కేక్ కటింగ్, దండలు మార్చుకోవడం అవన్నీ ఉంటాయి కదండి. సో ఇదైతే మౌని వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ డాడీ, మమ్మీ, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు. సో చూసే ఉంటారు ముందు వీడియోలో, అంటే జస్ట్ స్కిప్ అయింది కదా. అండ్ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా పెద్దన్ని, వదిన, పాప, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ అనమాట. సో మా మమ్మీ వాళ్ళ సొంత అక్క వాళ్ళ కొడుకులు వీళ్ళు. సో వాళ్ళ ఫంక్షన్ అనమాట. సో మేము చిన్నప్పటి నుంచి కూడాను ప్రతిసారి అంటే ఏదైనా హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా పెద్దమ్మలు కూడా పక్కనే ఉండేవారు అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళింటికి వెళ్ళి పడుకోవడం కానీ, ఎక్కువగా ఆడుకోవడం అంతా కూడా మా అన్ని వాళ్ళతోనే. సో ఎక్కువ బాండింగ్ అయితే ఉందన్నమాట. మాకు ఎలాగో సొంత అన్నీళ్ళు లేరు కాబట్టి, సొంత అన్నీళ్ళు ఎలా చూసుకుంటారో మా అన్నీళ్ళు ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారనమాట. సో మాతో చాలా బాగుంటారు. అండ్ నెక్స్ట్ నా లెహెంగా కోసం చాలామంది షార్ట్లోని, ఇన్స్టాలో కూడా అడిగారు కదండి. ఇదైతే నేను సపరేట్గా లక్కీలో క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. క్లాత్ తీసుకొని లంగావోని క్లాత్స్ ఉంటాయి అనమాట లక్కీలోని, పట్టువి. సో అది తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను మమ్మీ వాళ్ళ యానివర్సరీకి అనమాట. ఇంకా మా చెల్లి లెహంగా వచ్చేసి, లంగావోని వచ్చేసి సపరేట్గా శారీ తీసాను. బ్లౌజ్ పీస్ ఇంకా లంగా ఉంది కదా, అది వచ్చేసి శారీ పీస్ అనమాట. దాన్ని కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. దానికి మ్యాచింగ్గా ఓనీ వచ్చేసి సిఎంఆర్లో తీసుకుంది అనమాట. సో తనే తీసుకుంది చున్నీ, నేను స్టిచ్చింగ్ మొత్తం అంతా కూడా నేను చేశాను అనమాట. సో కలర్ కాంబినేషన్ అంతా కూడాను తను ముందే సెలెక్ట్ చేసుకొని అయితే నాకు చెప్పింది అనమాట. ఇద్దరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసామన్నమాట. అక్కడ మండపం మీద పూజ అయిపోయింది కదా. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ అవ్వక ముందు మా చెల్లి, ఇంకా మౌని వాళ్ళ చెల్లి, మా వదిన అందరూ కలిసి డ్యాన్స్ అయితే వేశారనమాట. సో మనకి ఎక్కువగా డ్యాన్స్ రాదు, నేను అందులో అయితే ఇన్వాల్వ్ ఎక్కువగా అవ్వను. మా మోక్ష అయితే వచ్చిరాని డ్యాన్స్ అయితే ఖచ్చితంగా వేస్తుంది అనమాట. బాగానే వేస్తుంది, పర్వాలేదు. ఇంతకు ముందు మీద ఇంప్రూవ్ అయిందనమాట మా మోక్ష. మా చెల్లి అయితే ఇంకా చెప్పవసరం లేదు, చాలా బాగా వేస్తుంది. ప్రతి స్టెప్ మూమెంట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. మా ఇంట్లోని ఏదైనా పండగలైనా ఏదైనా అయితే కనుక ఫస్ట్ అదే ఉంటుంది అనమాట మా యోక్షి. సో ఎక్కడున్నా సరే హడావిడిగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. కాలేజెస్లో కూడాను చాలా బాగా డ్యాన్సెస్ వేసేది, మాబ్లో గట. మా మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్ అక్క చెల్లెళ్ళండి. ఒక మావయ్య కూడా ఉన్నారు మాకు. సో ఫస్ట్ అయితే మావయ్య అనమాట. సో వాళ్ళందరూ కూడాను వీళ్ళు కూడాను మంచిగా డాన్సెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మా అమ్మమ్మ, మా అత్త, మా పెద్దమ్మ, మా పిన్నిలు అందరూ కూడా లైన్గా కూర్చొని చూస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే రెడీ అయ్యారనమాట. సో డ్రెస్సెస్ గట్రా అవన్నీ కూడాను చేంజ్ చేసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇవైతే వీళ్ళు ఇచ్చే, మేము ముందు రోజు ప్యాకింగ్ చేసామని చెప్పాం కదా, ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అవన్నీ కూడాను. సో స్వీట్స్ అన్నీ కూడాను ముందే షాప్ వాళ్ళే
వాళ్ళే ప్యాక్ చేశారు. సో అవి ఇటువైపు ఉన్నాయి, ఫ్రూట్స్ అయితే రైట్ సైడ్ పెట్టారనమాట. సో ఫ్రూట్స్ మేము ప్యాక్ చేసాము. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, మా మౌని లెహెంగా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. ఇంకా మా అన్నయ్య డ్రెస్ కూడా ఇద్దరు కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా సెట్ చేసి చాలా బాగున్నాయి అనమాట. ఫొటోస్ మాత్రం అద్దిరిపోయాయి ఆ రోజు. ఏయ్ చిరునవ్వుతో సో వీళ్ళిద్దరు ఎంట్రీ అయితే ఫైర్ ఎంట్రీ ఒకటి అయింది, ఫాగ్ ఎంట్రీ కూడా అయింది. కేక్ కటింగ్ అప్పుడు కూడాను మంచిగా డ్రై ఐస్తోని ఫాగ్తో ఎంట్రీ చేశారనమాట. సో ఆ తర్వాత మా వైపు ఎవరైతే ఉన్నారో సో పెద్దవాళ్ళందరి ఫ్యామిలీస్ ఎవరెవరైతే సింగిల్గా వచ్చారో వాళ్ళ తరపున ఈ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పించారనమాట. సో పెళ్లి కూతురు తరపున వాళ్ళకి. సో ఈ ఎంగేజ్మెంట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో చాలా బాగా అయితే అయ్యింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో వీళ్ళందరూ కూడాను ఇప్పుడు ఇస్తున్న వాళ్ళందరూ కూడాను స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అందరూ కూడాను మా ఫ్యామిలీ వాళ్ళు అనమాట. సో మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తున్నారు. తర్వాత ఇంకా ఫుడ్ అంతా తినేసామన్నమాట. లంచ్ తినేసిన తర్వాత ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు రిటర్న్. సో వెళ్ళిపోయినప్పుడు కూడాను చాలా బాగా బాయ్ కూడా చెప్పారనమాట. సో వాళ్ళ పద్ధతిలో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని కూడా రికార్డ్ చేశాను, అప్లోడ్ చేశాను, చూసేయండి. టికెట్స్ అన్నీ కూడా ముందే బుక్ చేశారు కదండి. సో అందుకని చెప్పి మమ్మీ డాడీ వాళ్ళు పిన్నలు కొంతమంది అందరూ వెళ్ళిపోయారనమాట. సో ఎవరెవరైతే దూరం నుంచి వచ్చారో సో తర్వాత కేక్ కటింగ్ అయితే అయ్యింది. సో కేక్ కటింగ్ అంతా కూడాను ఈవినింగ్ 4 అలా అయిందనమాట. సో 3:30 ఆ టైంలో అయ్యింది, భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత. సో కేక్ కటింగ్ తర్వాత కూడాను ఇంకా డాన్సెస్ వేద్దాం అనుకున్నారు, కాకపోతే ఇంకా టైం కుదరలేదనమాట. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని మేము గోదావరి గట్టుకైతే వెళ్ళామన్నమాట. సో ఇప్పటి వరకు రాలేదు కదా అని చెప్పి అయితే ఒకసారి దర్శనం చేసుకొని వాటర్ అంతటిని దగ్గరగా చూసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.